గురుగారు ఇప్పుడు ఆ ఫోటో నేను ఎట్లాగో స్క్రీన్ మీద చూపిస్తాను మీరు పెట్టింది. చూపించండి అది ఖచ్చితంగా. నిజంగా ప్రాబ్లమ్ ఏం మీరు లేదు. గుబేంద్రుని వల్లనే వచ్చిందా గురుగారు అది? ఉపేంద్రుడి వల్లనే కాబట్టే కదా మనము ఈరోజు అది అయింది కాబట్టి ఇది మనం ఇప్పుడు ప్రజల్లో కూడా అందరు తలరాత మారాలి, వావ్! అందరూ బాగుండాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటే మనం ముందుకు వస్తున్నాం. మరి ఇన్‌కమ్ టాక్స్ రైట్స్ అలా జరగవా గురుగారు? అన్ని అన్ని డబ్బులు చూసాను నేను. నాకే కళ్ళు చెదిరిపోయినాయి. యాక్చువల్‌గా మీ ఇంటికి దొంగతనానికి వద్దాం అనుకున్నా గానీ నాకు మీ ఇల్లు తెలీదు. అన్ని డబ్బులు చూసాను నేను. ఓకే, దానికి తగిన లెక్కలు ఉంటాయి అచ్చా! కదండి. ఉంటాయి కదా! ఓకే, ఆఫ్‌కోర్స్ మీరు లాయర్ గూడా గాబట్టి మిమ్మల్ని పట్టుకోలేము యాక్చువల్‌గా. ఫస్ట్ నేను నార్మల్గా ఉండేటప్పుడు నా కర్ణనాథుని పట్టుకున్న తర్వాత ఈరోజు ఒక గొప్ప అడ్వకేట్ అయ్యగలిగా. అవును. సో అది నేను పబ్లిక్కి చెప్పా, ఇలా కర్ణనాథన్ అవును. పట్టుకోండి లైఫ్. అవును. ఇలా చాలా మంది కూడా మనకి చెప్పినారు, వీడియోస్ అని పంపించినారు, మాకు సక్సెస్ అయిందండి, అవును. అవును. చాలా బాగా మాకు జరిగిందండి అని చాలా మంది మాకు అవును. ఫోన్ చేసి మనకి వాట్సాప్లో పంపిస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు నెక్స్ట్ గుబేరాది కూడా సరే, ఇది ఒకటి మనము ట్రయల్ చేయాలి సూపర్. అని గుబేరాది మీరు ట్రయల్ జేసుకున్నారు మీ మీద మీరు. నేను ప్రతి ఒక్కటి నా మీద నేను ట్రయల్ చేసుకున్నాకే మీడియా మీదకి వస్తా. ఓకే. సూపర్బ్. అది ట్రయల్ చేయకపోతే నేను ఈ మీడియా ముందుకు రాను. ఓకే. ఓకేనండి, ఇది ఓకే. నాకు సక్సెస్ అయింది కాబట్టి ఓకే. జనాలకి కూడా అందరూ సక్సెస్ అవ్వాలి అన్న ఒక మంచి ఒక సూపర్బ్. సూపర్బ్. దీంతోటి మనం ముందుకు వచ్చున్నాం. రైట్. ఈ 12 గళ్ళల్లో అంటే మన జాతక చక్రంలో ఈ గుబేరుడు ఎక్కడ దాక్కుంటాడో ఆయన్ని ఎట్లా పట్టుకోవాలి? ఇది ఈ 12 ఘట్టాలలో ప్రతి మనిషికి చంద్రుడు ఒక నక్షత్రంలో కూర్చొని ఉంటాడు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది విశాఖ నక్షత్రం. ఓకే. విశాఖ నక్షత్రం నాది 3వ పాదము. అంటే దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే, హ్మ్. అశ్విని నుంచి విశాఖ 4 వరకు ఎన్ని పాదాలు ఉన్నాయి అని క్యాల్కులేట్ చేసుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 59వ పాదం అనుకుందాం. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ మనకి ధనం ఇచ్చేవాడు 2వ స్థాన అధిపతి. ఓకే. ఈ 2వ స్థాన అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు అన్నది తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు నాకు 2వ స్థాన అధిపతి గురు. హ్మ్. గురు రేవతి 2 నక్షత్రంలో కూర్చొని ఉన్నాడు. ఓకే. సో మళ్ళీ అశ్విని నుంచి రేవతి 2 వరకు పాదాలను ఎంచుకుంటూ రావాలి. సో అది ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 80 అనుకుందాం. అవును. ఓకేనా సార్. హ్మ్. ఈ 80 ఇంటూ ఈ మొదటి ఉన్న ఒక చంద్రుడు నిలబడ్డ నక్షత్రానికి క్యాల్కులేట్ చేసింది 59 అనుకుందాం. ఓకే. ఈ 59 ఇంటూ 80ని మల్టిప్లై చేయాలి. హ్మ్. ఫర్ సమ్ అమౌంట్ వస్తుంది అనేసి అనుకుందాం. ఓకే. ఒక 1200 వచ్చిందని అనుకుందాం. అవును. డివైడెడ్ బై 108 అంటే మనకి 108 పాదాలు ఉన్నాయి. మొత్తం మన ఒక 27 నక్షత్రాలకి 4 పాదాలు, ఒక నక్షత్రానికి 4 పాదాల చొప్పున 108 పాదాలు ఉన్నాయి. అవును. దాన్ని డివైడెడ్ బై 108 అని వేస్తే సంథింగ్ చేంజ్ ఎంతో వస్తుంది అనేసి అనుకుందాం. ఓకే. ఒక రైట్. 96 వచ్చింది అనుకుందాం. ఆ! మళ్ళీ ఈ 96 ఇంటూ మల్టిప్లై 108 చేసుకోవాలి. హ్మ్. సో అది ఒక 1100 వచ్చింది అని అనుకుందాం. ఓకే. ఫస్ట్ మనకి 1200 వచ్చింది. హ్మ్. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు 1100 వచ్చింది. ఈ 1200ని ఈ 1100 మైనస్ చేస్తే మిగతాది ఎంత? 100. 100. అంటే 100వ పాదం వచ్చింది. ఓకే. ఓకేనా. ఆ! మళ్ళీ అశ్విని నక్షత్రం నుంచి మళ్ళీ ఆ 100వ పాదం ఎక్కడికి వస్తుంది అన్నది చూడాలి. అచ్చా! అచ్చా! ఏ గ్రహం ఉన్నది. హ్మ్. ఓకేనండి. కుజుడు వచ్చాడా మీకు సుబ్రహ్మణ్య స్వామి మీకు కుబేరుడు. ఓకే. గురువు వచ్చాడా అంటే రాఘవేంద్ర స్వామియో లేదు దక్షిణామూర్తియో లేదు ఆ! గురు సాయిబాబాను మీకు కుబేంద్రుడు. అచ్చా! శుక్రుడు వచ్చాడా మీకు లక్ష్మీదేవి కుబేంద్రుడు. శని వచ్చాడా శివుడు కుబేంద్రుడు. ఇలాగ మనం క్యాల్కులేట్ చేసుకొని అతన్ని గనక కుబేర ముద్రతోటి హ్మ్. ఇలా పెట్టుకొని హ్మ్. మనం గనక పూజ చేస్తే ఓకే. బ్రహ్మ ముహూర్తంలో ఓహ్! అంటే 4:15 అచ్చా! లేదా 4 గంటల 15 5:15 నిమిషాలు. ఆ! ఈ టయానికి మనము శుభ్రంగా స్నానం చేసి, స్థానంలో కూడా గొప్ప స్థానాలు ఉన్నాయి, అలాంటివి చేసి ఆ! మనం గనక దీన్ని గనక చేసుకుంటే మనకి మనకి ఇవ్వాల్సినంత ధనాన్ని అతను ఇచ్చేస్తాడు. ఓకే. బట్ ఆ ఒక కుబేంద్రుడు కూడా మనకి మంచి స్థితిగతిలో ఉండాలి. ఓకే. అతను నీచ గ్రహాలతోటో
లేదు నీచ గ్రహాల చూపులతోటో, లేదు అస్తంగం అయ్యో, లేదు అవయోగిగానో, లేదు వైనాశిక నక్షత్రంగానో ఉంటే కనుక పనిచేయదు. ఓకే. రైట్ గురుగారు. ఇప్పుడు మీరు గుబేంద్రుడిని పట్టుకోక ముందు గూడా లాయర్. అవునండి. బానే డబ్బులుండుంటాయి అనుకుంటున్నాను నేను. అవునండి. సో, గుబేంద్రుడిని పట్టుకోక ముందు మీ లైఫ్ ఎలా ఉండేది? పట్టుకున్నాక ఎలా మారింది? అంటే గుబేంద్రుని ఫైనాన్షియల్‌గా. పట్టుకోక ముందు ఫైనాన్షియల్గా నార్మల్, ఓకే. ఓకే. ఆ! అంత బ్యాడ్ కాదు, అంత హై కాదు. ఓకే. ఎప్పుడైతే ఈ గుబేంద్రుని పట్టుకున్నామో అక్కడి నుంచి లైఫ్ స్టైల్ అంటే దీంట్లో అర్థమైంది. నేను అప్పుడు లాయరే, ఇప్పుడు లాయరే. అవును. బట్ ఇక్కడ మనకి అన్నది బాగా కనిపిస్తుంది అన్నది దాన్ని బాగా పట్టేసుకున్నాను. ఓకే. దాన్ని బాగా ఫాలో ఏకంగా టెంపులే కడుతున్నారు మీరు. ఇప్పుడు నేను ఈ హైదరాబాద్లో వరాహి టెంపుల్ అన్నది లేదు, సరిగ్గా లేదు. ఉన్నాయి, చిన్నదిగా సరిగ్గా లేదు. నా కర్ణనాథుడు వారాహి. ఓకే. నేను ఎప్పుడైతే నేను నా వరాహిని కరెక్ట్గా పట్టుకున్నానో నా లైఫ్ స్టైల్ మారిపోయింది. బా! ఆ! సో ఆవిడకి ఒక మంచిగా గుడి కట్టి ఆవిడకి ఎనీ టైం పూజలు, హోమాలు ఇవన్నీ చేయాలి అనుకుంటున్నా. నా గుడిలో ఒక స్పెషాలిటీ ఏంటినంటే అందరినీ భక్తుల్ని గర్భగుడి లోపల ప్రవేశించరు. ఓకే. ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే గర్భగుడిలో ప్రవేశిస్తారు. ఓకే. బట్ నేను కట్టే గుడిలో ప్రజలు వాళ్ళ చేత్తోటే కుంకుమార్చన చేపిస్తాము అమ్మవారికి. ఓహోహోహో! ఎక్కడ కడుతున్నారండి? బ్రాహ్మణులు బయట కూర్చొని మంత్రోపచారణ మైక్లో పెట్టుకొని మంత్రోపచారణ చేస్తూ ఉంటారు. ఓహ్! వీళ్ళ చేతులతోటే. ఇదే మన గుడిలో ఉన్న ప్రత్యేకత. స్పెషాలిటీ. సూపర్. ఎక్కడండి ఇది? ఇది సంగారెడ్డిలో స్థలం తీసుకున్నాము. ఓహో! సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. సో, అలా మీ మొత్తం ఆర్థిక స్థితిగతులు మొత్తం మారిపోయాయి. ఈ ఒక గువేంద్రుడు వల్ల. బా! మామూలుగా ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు పాపం అన్నీ చెప్తారు గానీ, వాళ్ళు ఆర్థికంగా ఎదగరు అంటారు. దీన్ని ఎట్లా బ్రేక్ చేశారు మీరసలు? వాళ్ళ విషయం అన్నది ఏంటి అన్నది మనకు తెలియదు. మనం ఇది యాక్చువల్‌గా సైన్స్‌లో ఒక మెడిసిన్ మనకు కనిపెట్టేటప్పుడు వాళ్ళు ఒక జంతువుకి, ఒక ఎలుకకో, ఒక మంకీకో అవును. ఒక ఇంజెక్షన్ ఇచ్చి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూస్తారు. చూస్తారు. సక్సెస్ అయిన తర్వాతనే అప్రూవల్ తీసుకున్నాక మనకి మార్కెట్‌లోకి, అవును. ప్రజల్లోకి యూజ్ చేయడానికి ఇస్తారు. అవును. సో అదేలాగా నేను కూడా ఫస్ట్ నా లైఫ్‌లో ఇది ఉపయోగపడుతుందా? ఇది కరెక్టా? లేదా? హ్మ్. అన్నది తెలుసుకున్నాకే నేను పబ్లిక్‌లో చెప్తా. ఓకే. ఇది కరెక్ట్‌గా చేసుకున్నాను. ఇది నాకు కరెక్ట్‌గా సక్సెస్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు అందరూ ఉపయోగపడాలి అని చెప్తున్నా. రైట్. మీరు కుబేరుడిని కనుక్కున్నాక, మీ లైఫ్‌లో వచ్చిన మొట్టమొదటి బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటి? యెస్. కుబేరుడి వల్లనే నేను ఇది సాధించాను అన్న సక్సెస్. కేసెస్ హ్మ్. లాలోనే బాగా ఆహా! సక్సెస్ అయ్యాను. ఓకే. బాగా కేసెస్ ఎటువంటి కేసునైనా మీరు తీసుకురండి, హ్మ్. నేను సక్సెస్ చేపిస్తా. అది ఆ వరాహి అమ్మవారు నా కర్ణనాథుడు ఒక హ్మ్. అనుగ్రహం అది. ఓకే. హ్మ్. సరే మీరంటే సక్సెస్ అయ్యారు. మీరు రెమెడీస్ కూడా చాలా బాగా చెప్తారు. సో, ఈ కర్ణనాథుడిని పట్టుకోవడం ద్వారా గానీ, ఈ గుబేంద్రుడిని పట్టుకోవడం ద్వారా గానీ, మీ దగ్గరకొచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మందిలో ఉన్నారు. అంటే ఒక మంచి ఎగ్జాంపుల్. ఒక నాగర్ కర్నూల్ కర్ణనాథుని ఇలా పట్టుకోమని చెప్పా. ఆ! నీకు ఆడపిల్ల పుడుతుందని చెప్పా. ఆడపిల్ల పుట్టింది. 15 రోజుల్లో ఆ అబ్బాయి ఉప సర్పంచ్ అయ్యాడు. ఆ! నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అబ్బాయి మొన్న ఆఫీస్‌కొచ్చి గౌరవం చేసి వెళ్ళారు. అసలు సార్ మీరు చెప్పిన ప్రకారం చేశారు. ఇంకొక లేడీ నల్గొండ. హ్మ్. ఆవిడ అమ్మ నీ తాళి దోషం ఉన్నది. ఆ తాళిని తీసుకొని వెళ్ళి నీ ఉండిలో అమ్మవారి ఉండిలో ఏదైనా నీకు నచ్చిన అమ్మవారి ఉండిలో ఏసేయమని చెప్పా. ఆ! సార్ బంగారు తాళి సార్ అన్నాడు. అమ్మ నువ్వు ఏసి చూడు, దాని తర్వాత నీ లైఫ్ ఎలా మారుతుంది అన్నాడు. ఆవిడకి మొన్న మన తెలంగాణ ఈ బీరు మందు దీంట్లో అచ్చా! 2 ఇది ఆవిడకి లభించింది. ఓహోహోహో! ఓకే. అక్కడక్కడ ఒకటి దొరకటమే చాలా కష్టం. కష్టం. చాలా కష్టం. అవును. అటువంటిది 2 లక్కీ ట్రిప్ ఆవిడకి తగిలింది. బా! ఆవిడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, గురుగారు ఫస్ట్ మీతోటే నేను షేర్ చేసుకుంటున్నాను. నాకు ఇలా జరిగింది. ఆ! ఇంత మంచిగా జరిగింది ఓకే. అనేసి చెప్పినారు. వేరే ఒక లేడీ బ్యూటీ పార్లర్ చాలా లాస్ ఓకే. అయిపోయింది. ఆవిడ 44 ఆస్ట్రోజర్‌ని చూసేసిందంట. నా దగ్గరికొచ్చి నేను 45వ బా! ఆస్ట్రోలజర్. ఆ! వచ్చి ఏడుస్తుంది. నేను అన్ని ఆస్ట్రోలు చూశాను. అందరూ నన్ను ఏమార్చేశారు. లాస్ట్‌కి మీ దగ్గరికి వచ్చున్నాను. నువ్వు ఏడవద్దమ్మా, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. నేను ఆ! చెప్పిన రెమెడీ చేయను.
నేను చెప్పిన రెమెడీ చేసింది విత్ ఇన్ 3 వీక్స్ కల్లా ఆవిడకి కస్టమర్స్ మొదలెట్టేసేసింది, సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, ఇన్ని రోజుల నుంచి అది ఇచ్చేద్దాము అమ్మేద్దాం అనుకున్న పార్టీస్ ఎవరు రాలేదు. ఇప్పుడు లీజ్కి 90,000 లీజ్కి దొరికింది. ఆ, హాయిగా ఇచ్చేసి ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. బా, 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 బా. ఆవిడ వాళ్ళ కొడుక్కి బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటారు. నాన్న నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, గురుగారిని వచ్చి కలువు అంటే మార్నింగ్ ఫ్లైట్ సండే అది పట్టుకొని ఇమ్మీడియట్గా వచ్చి మందిరం వచ్చి చేసుకుని. సో ఇలాగ అందరూ ఒక్కొక్కరు చెప్తుంటే నేను నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతే కదా, మన కష్టాల నుంచి clients కి బయటకు పడితే అందరూ- అంతకంటే ఏమన్నా కావాలి. అవును. సో కొన్ని మందిలో వచ్చిన కొంచెం డిలే అవుతుంది అంటే సరిగ్గా చేయాలి, బాగా చేయాలి, భక్తిగా చేయాలి. భక్తిగా చేయాలి, మనం నిష్టగా చేయాలి. ఎగ్జామ్లో మనం ఫెయిల్ అయ్యామంటే మనం సరిగ్గా చదవలేదని అర్థం. అవును. సో మనకు ఫలితం రావట్లేదు అని అంటే బాగా చెయ్యాలి, ఓకే. అంటే సరిగ్గా అక్కడ ఎక్కడో ఒక లోపం ఉన్నది అని అర్థము.